అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో మేము అరుణాచలం అనేది వెళ్ళొచ్చిన తర్వాత అరుణాచలంలో తిరువన్నామలై స్టేషన్లో దిగిన తర్వాత ఆ స్టేషన్లో మిడిల్లో స్టేషన్ బయటకి అలాగే మేము ఆటో ఇలా బయలుదేరి రావణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళాము. ఈ ఆశ్రమం అనేది చాలా నిశ్శబ్దంగా ఉంటుందండి. ఫోన్ మాట్లాడకూడదు. మాకు ఆశ్రమంలో మేము ప్రయత్నం చేస్తే ఆశ్రమంలో బయట రూమ్ అనేది ఇచ్చారు. ఆ రూమ్ ఫోటో కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. రూమ్ ఉచితం అండి. బయటకు వచ్చిన తర్వాత ఆటో మాట్లాడుకుని ఆటో వాళ్ళు 300-400 అడుగుతున్నాము. మేము 250 రూపాయలకి మాట్లాడుకుని వెళ్ళే 5:30 దిగామండి. అక్కడి నుంచి చేరుకున్నాము. తెలియజేస్తాను. ఏ ప్రవర్తన అయితే ఎవరైనా సరే తెలియజేస్తాను. పాపాల దగ్గర వాళ్ళు ఆ వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రయాణం అనేది అక్కడి నుంచి వారు మాకు కేటాయించిన రూమ్ అనేది ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. ఆశ్రమం లోపల దృశ్యాలు ఇవన్నీ మాకు ఇచ్చిన రూమ్ లోపల ఇలా ఉన్నాయి. చాలా చెట్లును చాలా ఇదిగా ఉంటుందండి. సైలెంట్గా నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి. అవి 4-5 నెమళ్ళు కూడా మాకు రూముల దగ్గరలోనే అటు తిరుగుతుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. చాలా ఒక గొప్ప ప్రయాణం అండి. మన జీవితంలో ఒక గొప్ప ప్రయాణం అరుణాచలం అనేది. కాకపోతే కొద్దిగా సమయం కేటాయించుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే హడావిడిగా 1 రోజులు అనేది పూర్తవదు. 2-3 రోజులు అనేది కేటాయించుకోవాలి అక్కడ మిగిలిన క్షేత్రాలు కూడా చూడడానికి. ఇది మేము తీసుకున్న రూమ్ అండి. ఇది ఉచిత రూమ్. ఇది మేము తీసుకున్న పెద్ద రూమ్ 9 కలిపి పెద్ద తీసుకున్న సింగిల్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇలా నెక్స్ట్ వీడియోలో మేము దర్శనానికి వెళ్ళిన వీడియో అనేది మేము మన ఛానల్లో పెడతాం. ఇప్పుడు ఇది మా రూమ్ వరకు అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ. నమస్తే.